అలాగే వైష్ణవులు క్షేత్ర దర్శనం చేస్తారా? ఆ, అయితే వాళ్ళు కూడా 108 దివ్య దేశాల్లో కొన్ని క్షేత్రాలను దర్శించడం ద్వారా వారికి లగ్నాత్తు ద్వాదశ భావాల్లో ఉన్న ఏ ఏ అరిష్ట స్థానాలు నెగిటివ్ ఎనర్జీస్ ఏవి ఉన్నాయో అవి పోతాయి అనేవి ఆ విష్ణు క్షేత్ర దర్శనాలతోనే అవి పోతాయి అని వాళ్ళకి ఒక నమ్మకం. అలాగే వెంకటేశ్వర స్వామిని శనివారం పూట ఆరాధించడంలో కూడా ఒక ఉద్దేశం ఏంటంటే శనికి సంబంధించిన దోషాలు ఏవైనా ఉంటే శనివారం నాడు వెంకటేశ్వరుని ఆరాధించడం ద్వారా పోతాయి అని అంటారు. అందుకే శనివారం నాడు వెంకటేశ్వరుని ఆరాధించడం అలా వచ్చింది. అంటే వారు కూడా శని ఉన్నారు, వాటి ప్రభావం ఉందని నమ్ముతున్నారు, కానీ విగ్రహ రూపంలో మాత్రమే ఆలయాల్ని ప్రతిష్ఠించరు. ఈ ఒక్క విషయాన్ని మనం గుర్తించాలి. విగ్రహ రూపం మాత్రం అక్కడ ప్రత్యేకించి గ్రహాలకు ఇవ్వరు, కానీ గ్రహాలు కూడా విష్ణువే అన్నది వారికి ఉన్న అభిప్రాయం. గురువుగారు, అసలు వైష్ణవాలయాల్లో నవగ్రహ మంటపాలు ఎందుకు ఉండవు, అలాగే మన వైదిక ఆచరణలో ఉండేటువంటి సాంప్రదాయాలు ఆచరణల గురించి చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, ఇది ఇవాల్టి రాశి చక్రం కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.